అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక, మద్యము విషయంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి గండి కొడుతూ ఆహ్, ఆహ్, భారీ దోపిడీకి ప్లాన్ చేసి అమలు చేస్తున్నారా అంటే అవుననిపిస్తుంది. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్స్ ప్రకారం వాళ్ళు ఈ 2 టాపిక్‌ల మీద ఇసుక మీద మద్యం షాపుల అప్లికేషన్‌ల మీద ఈరోజు మెయిన్ పేజీల్లో రాశారు. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా దోపిడీలు అట్లా పెద్ద పెద్ద మాటలు వర్డ్స్ ఆడకుండా ఏదో పూలతో కొట్టినట్టు హెచ్చరించినట్టు స్వీట్ వార్నింగ్ టైప్‌లో చూశారు. వాళ్ళ ఎన్‌డీఏ ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వాల అధికార పత్రికల్లోనే ఈ మాదిరిగా దోపిడీ అంటే మనం ఊహించుకోవచ్చు. కేవలము ఆహ్, పత్రికల్లోనే మాదిరిగా అంటే రియాలిటీలో ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంతమంది బెదిరింపులు ఏ విధంగా జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మనము ఇసుక గురించి చూస్తే ఇసుక గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు 80,00,000 టన్నుల ఇసుకను ఈ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇప్పుడు ఆ 80,00,000 టన్నుల ఇసుక మాయం. మొత్తం దోచేసుకున్నారు. కానీ రూపాయి కూడా ప్రభుత్వానికి ఆదాయం రాలేదు. గతంలో సంవత్సరానికి 750,00,00,000 ఇసుక ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వంలో కేవలం ఇసుకకు 750,00,00,000 ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు 80,00,000 టన్నుల ఇసుక పోయింది. ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేదు. ఇదే విషయము ఆంధ్రజ్యోతిలో ఈరోజు రాశారు. ఉచిత ఇసుక ధరల మరక. ధరల మరక అంటే గత ప్రభుత్వంలో 21,000 16 టన్నులుంటే ఇప్పుడు 27,000 అంటే గతం కంటే డబల్. కొన్ని ఏరియాల్లో 45,000 ఉన్న గతంలో ఉన్న 45,000 ఉన్న ఇసుక ఇప్పుడు 55,000 60,000 గతం కంటే డబల్ అమౌంట్‌తో ఇసుక దోపిడీ చేస్తున్నారు. కానీ వాళ్ళు పెట్టిన పాలసీ ఏంటి అంటే ఉచిత ఇసుక పాలసీ. గవర్నమెంట్‌కి ఆదాయం రావట్లేదు. టీడీపీ ప్రజాప్రతినిధులు, టీడీపీ కుటుంబ సభ్యులు, టీడీపీ బినామీలు దోచుకోవడానికి ఉచిత పథకం అనే ఒకటి స్టార్ట్ చేసి ప్రభుత్వానికి గండి కొడుతున్నారు. అది క్లియర్‌గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అదే జగన్మోహన్ రెడ్డి విషయంలో అయితే పెద్ద పెద్ద రాతలు రాసేవాడు. దోపిడీ అంటాడు. తాడేపల్లికి డైలీ డబ్బులు వెళ్తున్నాయని ఇప్పుడు లింగంనేని ఎస్టేట్ కరకట్టకు డబ్బులు వెళ్ళట్లేదా? క్లియర్‌గా తెలిసిపోతుంది. మీరు రాసిన దాంట్లోనే ఉచిత ఇసుక పేరుతో ఎంత దోపిడీ జరుగుతుందనేది మీరు డైరెక్ట్‌గా పూలతో కొట్టారు. ఇంతకుముందు రాళ్లతో జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు విసిరారు. ఇప్పుడు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళ మీద పూల మాదే విమర్శలుంటాయి. పూలతో కొట్టినట్టు విమర్శలుంటాయి. సో, మీ పత్రికా విలువలు ఆ విధంగా ఉన్నాయి. సరే అట్‌లీస్ట్ ఇదన్నా రాశారు. మీరు సంతోషించాలి. అది ఘాటుగా రాయకుండా కానీ ప్రజలకు తెలిసే విధంగా. ఎందుకంటే ఇది ఈరోజు కాదు. గత 3 నెలల నుంచి కంటిన్యూగా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, మిగతా వామపక్షాలు, మిగతా ప్రతిపక్షాలు కూడా లైక్ సిపిఐ, సిపిఎం వీళ్ళు కూడా చాలా హెచ్చరించారు. ఇసుక దోపిడీ జరుగుతుంది, ప్రజలకు అందుబాటులో లేదు, ఇసుక మీద ప్రభుత్వం చర్యలు తీసుకోండి అని చెప్పి గతంలో విమర్శలించినా కానీ ఏ రోజు రాయని పత్రికలు ఇప్పుడు దోపిడీ ఎక్కువైపోయింది, 80,00,000 టన్నుల ఇసుక మాయమైపోయింది, ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేదు, గండి లేదు. ప్రభుత్వానికి భారీ గండి పడింది. సో, ఇప్పుడు కొత్తది ఏంటంటే లిక్కర్ షాపుల లైసెన్సులు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్ని దాంట్లకు 3,396 మద్యం దుకాణాలకు ప్రభుత్వము దరఖాస్తులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వ అధికారుల అంచనా ఏంటంటే ఒక్కొక్క అప్లికేషన్కు 30 మంది అప్లై చేయొచ్చు. దాదాపు 1,00,000 అప్లికేషన్లు వస్తాయి. దాదాపు ప్రభుత్వానికి 2,000 నుంచి 2,500 కోట్ల వరకు ప్రభుత్వానికి అప్లికేషన్ల రూపంలో ఆదాయం వస్తుందని ప్రభుత్వ ప్రభుత్వము అంచనా వేసింది. కానీ ఆల్రెడీ ఎన్‌డీఏ ప్రభుత్వము వాళ్ళ ప్లాన్ వేరే కదా. వాళ్ళ ప్లాన్ ప్రకారం ఏంటంటే అప్లికేషన్స్ ఎవరు సబ్మిట్ చేయకూడదు. అప్లికేషన్లు సబ్మిట్ చేసినా దాంట్లో వాళ్ళకు వాటా ఇవ్వాలని బెదిరింపులు. అది నేను రాయలేదండి. ఈనాడులోనే ఈరోజు క్లియర్‌గా రాశారు. సో, ఈనాడులో వచ్చిన వార్త ప్రకారమే. సో, ఇప్పుడు వరకు వచ్చింది అంటే 8,274
దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 165 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే 1,00,000 అప్లికేషన్లు ఎక్కడ, 8,274 దరఖాస్తులు ఎక్కడ, 2,000 కోట్లు ఎక్కడ, 165 కోట్లు ఎక్కడ, ఉండేది 3 రోజులు. 1వ తారీఖు ఓపెన్ చేశారు, 10వ తారీఖు వరకు 1 నుంచి 10 వరకు అప్లికేషన్లు తీసుకుంటాము, ఆఫ్లైను ఆన్లైను అని చెప్పారు. ఆన్లైన్లో టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి ఆన్లైన్లో అవైలబిలిటీ లేదని అందరూ విమర్శిస్తున్న మాట. దాంట్లో కూడా 8,274లో 6,520 ఆఫ్లైన్లో, అంటే ఫిజికల్గా కాపీలు ఇచ్చారు. సో ఆన్లైన్లో వీళ్ళ ప్లాన్ ప్రకారం ఆఫ్లైన్లో కూడా టెక్నికల్ ప్రాబ్లం అంటే 1 అవర్ ఉంటుంది, 2 అవర్స్ ఉంటుంది, లేదంటే ఒక రోజు. ఇప్పుడు 1వ తారీఖు నుంచి ఈరోజు 7th, 7 రోజులు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? సో వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారము టెక్నికల్గా ఇవ్వకూడదు, ఫిజికల్గా ఎవరిస్తే అదే ఆంధ్రజ్యోతిలో క్లియర్గా రాశారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా ప్రజాప్రతినిధులు, బంధువులు, బినామీలు కూర్చొని ఎవరైనా అప్లికేషన్ వేయడానికి వస్తే బెదిరిస్తున్నారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది పక్కా. దీంతో గతంలో కూడా మనం చూసాము, తెలంగాణ ప్రభుత్వంలో కూడా 1,00,000 అప్లికేషన్లు, 2,500 కోట్లు ఓన్లీ అప్లికేషన్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి వచ్చిందని అక్కడి ప్రభుత్వము అనౌన్స్ చేసింది. సో ఇక్కడ కూడా భారీ దోపిడీ, అంటే ప్రభుత్వానికి గండి, ప్రభుత్వానికి డబ్బులు రావు, టీడీపీ ప్రజాప్రతినిధులకు, కుటుంబ సభ్యులకు, బినామీలకు వస్తుంది. వాళ్ళు వేరే వాళ్ళని అప్లికేషన్ వేయనీరు, వీళ్ళే అప్లికేషన్స్ వేసుకొని తర్వాత దుకాణాలు వాళ్ళే అలొకేట్ చేసుకొని వాళ్ళు సిండికేట్ అయ్యి అన్ని డబల్ రేట్స్తో అమ్ముకోవాలని చెప్పి భారీ దోపిడీకి ఎన్డీఏ ప్రభుత్వము భారీ స్కెచ్ వేసిందని క్లియర్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ.